విటమిన్ డి లోపం వల్ల ఎముకలు మరియు కండరాల సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం మరియు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. మనకి పట్టణాలలోనే ఎక్కువ శాతం 70% విటమిన్ డి లోపంతో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతంలోనే విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. దగ్గరగా ఉండే ఇళ్ళు దీనికి ముఖ్య కారణం. అపార్ట్మెంట్ కల్చర్ దీనికి ముఖ్య కారణం. పిల్లల్లో రికెట్స్, పెద్దవారిలో ఆస్ట్రోమలేషియా వంటి ఎముకల సంబంధిత వ్యాధులు వస్తాయి. ఇలాగే విటమిన్ డి లోపం వల్ల అలసట, కండరాల బలహీనత మరియు ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం కూడా పెరుగుతుంది. విటమిన్ డి లోపం వల్ల కలిగే కొన్ని ప్రమాద వ్యాధులు మరియు సమస్యలు. మొదటిది రికెట్స్. ఇది పిల్లల్లో వచ్చే ఒక వ్యాధి. దీనిలో ఎముకలు సరిగా పెరగవు మరియు అవి బలహీనంగా ఉంటాయి. ఎముకలు వంగి నొప్పిగా ఉంటాయి. నెక్స్ట్ రెండవది వచ్చేటప్పటికి ఆస్ట్రోమలేషియా. ఇది పెద్దవారిలో వచ్చే వ్యాధి. దీనిలో ఎముకలు మృదువుగా బలహీనంగా ఉంటాయి. ఎముకల నొప్పి, కండరాల బలహీనత మరియు ఎముకలు విరిగే అవకాశం పెరుగుతుంది. గోలు ఎముకల వ్యాధి. ఇది ఎముకల సాంద్రతను తగ్గిస్తుంది. దీనివల్ల ఎముకలు సులభంగా విరిగిపోతాయి. విటమిన్ డి లోపం దీనికి ఒక కారణం కావచ్చు. ఐదవది వచ్చేటప్పటికి కండరాల బలహీనత మరియు నొప్పి. విటమిన్ డి లోపం కండరాల పనితీరును దెబ్బతీస్తుంది. దీనివల్ల కండరాల బలహీనత, నొప్పి మరియు తిమ్మిర్లు రావచ్చు. ఆరవది వచ్చేటప్పటికి రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం. విటమిన్ డి రోగనిరోధక వ్యవస్థను ముఖ్యమైనది. లోపం ఉంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఏడవది వచ్చేటప్పటికి హృదయ సంబంధిత వ్యాధులు. కొన్ని పరిశోధనల ప్రకారం విటమిన్ డి లోపం హృదయ సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని పెంచుతుంది. ఎనిమిదవది వచ్చేటప్పటికి డిప్రెషన్. విటమిన్ డి లోపం డిప్రెషన్తో ముడిపడి ఉంటుంది. ఈ విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళలో డిప్రెషన్ అనేది చాలా అధికంగా ఉంటుంది. ఇంతకీ మనం విటమిన్ డి లోపం గురించి చెప్పుకున్నాం, కానీ విటమిన్ డి అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది వివరంగా, పుష్కలంగా విటమిన్ డి దొరికే ఆహార పదార్థాలు మిగిలినవన్నీ ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం. విటమిన్ డి అనేది మనకి సూర్యరశ్మి ద్వారా వస్తుంది. మార్నింగ్ 7 గంటల నుంచి మనకి విటమిన్ డి పుష్కలంగా అయితే ఉండదు. 11 గంటల నుంచి 2 గంటల వరకు వచ్చే సూర్యరశ్మిలో విటమిన్ డి అనేది పుష్కలంగా ఉంటుంది. మనం మొహము, కాళ్ళు, చేతులు సన్కి ఎక్స్పోజ్ అవ్వటం, అలా వాకింగ్ చేయటం వల్ల, ఎక్స్పోజ్ అవుతూ వాకింగ్ చేయటం వల్ల మనకి విటమిన్ డి అనేది మన శరీరంలోకి బాగా చేరుతుంది. అలా చేరడానికి సన్కి కంపల్సరీ ఎక్స్పోజ్ అయ్యి మనం వాకింగ్ అనేది చేయాలి. విటమిన్ డి పుష్కలంగా ఉండే హైలీ విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలు: టూనా ఫిష్, ఎగ్ ఎల్లోస్, మష్రూమ్స్, చికెన్, సోయా మిల్క్, బటర్ మిల్క్, ఆల్మండ్, చీజ్. వీటిల్లో విటమిన్ డి అనేది మనకి పుష్కలంగా లభిస్తుంది. కోడి మాంసంలో కూడా విటమిన్ డి అనేది మనకి పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ డి పుష్కలంగా ఉండే పదార్థాలు మన ఎముకల్ని బాగా గట్టిపరుస్తాయి. విటమిన్ డి లోపం గుర్తించడం ఎలా? విటమిన్ డి లోపం ఉన్నవారు త్వరగా అలసిపోతారు, నిద్రలేమి సమస్య ఉంటుంది, విపరీతమైన కండరాలు, ఎముకల నొప్పి వస్తుంది, అకస్మాత్తుగా మానసిక ఆందోళన కలగటం, మూడ్ స్వింగ్స్ లక్షణాలు కనిపిస్తాయి, విపరీతమైన దీర్ఘకాలిక వెన్నునొప్పి ఉంటుంది, తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు, శరీరంలో పలుచోట్ల వాపులు, నొప్పులు కలుగుతాయి, తీవ్రంగా జుట్టు ఊడిపోవటం కనిపిస్తుంది. మనకి ఈ విధంగా విటమిన్ డి లోపం ఉంటే తెలుసుకొని విటమిన్ డి సప్లిమెంట్స్ ద్వారా కూడా మనం విటమిన్ డిని డాక్టర్ దగ్గరికి వెళ్ళి విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకొని వాడవచ్చు. విటమిన్ డి లోపం ఉంటే ఎముకలు అనేవి మనకి కాల్షియం అనేది అందదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విటమిన్ డి వచ్చేలాగా సన్కి ఎక్స్పోజ్ అవ్వటం, దాంతోపాటు ఆహార నియమాలు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.